అందరికీ హాయ్ అండి. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము. ఇది నాది 3వ వారం అండి. ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ముందుగానే ముందు రోజే ఇలా సమకూర్చుకోవాలి. నేనేమేమి సమకూర్చుకున్నాను, ఏ విధంగా చేశాను అనేది తక్కువ ఖర్చులో చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో ఒక్కటి చూసారంటే మీకు కావాల్సినవి మీకు అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. మీకు ఈ వీడియో కనుక యూజ్ అయింది అనుకున్నా కానీ, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నా కానీ ఈ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇది ఉదయం పూట నేను పూజ అయిపోయిన తర్వాత, వ్రతం అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకున్నాను. 3వ వారము చాలా అద్భుతంగా అనిపించిందండి. 3వ వారం కూడా చాలా ఇంట్లో అంతా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోని చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఎక్కువగా అంగులు ఆర్భాటాలు లేకుండా ఇలా సింపుల్గా చక్కగా చేసుకోండి. ఇక్కడ నేను 4 రకాల పండ్లు తెప్పించుకున్నానండి. మీరు ఈ పండ్లు అనేది ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా ఒక్క రకమైన పెట్టుకొని నైవేద్యంగా వేరేవేవైనా చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వుల నూనె ఇది తెప్పించానండి. 1/2 లీటర్ తెప్పించుకున్నాను. బాటిల్ కల్తీ లేనివి మంచివి తెప్పించుకోవాలి. ఇక్కడ బియ్య పిండి ప్యాకెట్ కూడా తెప్పించుకున్నానండి. నేను 2 శనివారాలకి ఇంట్లోనే చేసుకున్నాను. ఆ పిండి అనేది అయిపోయింది కాబట్టి ఇది ప్యాకెట్ తెప్పించుకున్నానండి. కొత్తగా ఇంట్లో వాడేది వాడకూడదు. నల్ల నువ్వులు కూడా ఒక 100 గ్రామ్స్ వరకు తెప్పించానండి. ఇక్కడ ఇవి బ్లౌజ్ పీసెస్ 2 ఇవి మొదటి శనివారం తెప్పించుకున్నాయే అవే వాడుతున్నానండి. ప్రతి శనివారం అవేమి మళ్ళీ కొత్తవి వాడనవసరం లేదు. ఇవే నేను ప్రతి శనివారం వాడుతున్నాను. మొదటి శనివారం తెప్పించుకున్నవి 2. ఇక్కడ అన్నిలా ఈ పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ పీట కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ సామాగ్రి అంతా ముందుగానే ఇలా చూడండి, పచ్చకర్పూరంది, అలాగే బియ్యం తీసి పెట్టుకున్నాను. ఇక్కడ 2 కొబ్బరికాయలు కూడా తెప్పించానండి. ఒకటేమో కలసానికి, ఒకటేమో కొట్టడానికి దేవుడికి. ఇలా తులసి ఆకులు కూడా తెప్పించానండి. ఇది మాల కడదామని తెప్పించాను. ఇలా కుల్లా పువ్వులు ఇవి పైన తొడుమలు లేకుండా అలా తెప్పించుకున్నానండి. ఇక్కడ గులాబీ పూలు కూడా ఇలాంటివి, తమలపాకులు ఒక 20 వరకు పడతాయండి. 15-20 వరకు. కొద్దిగా ఎక్కువ ఉంచుకుంటేనే మంచిది. ఒక 15 అయితే ఖచ్చితంగా పడతాయండి మనకి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా, ఈ ఫ్లవర్స్ని ఏమంటారో లిల్లీ పూలు అనుకుంటా అండి. ఇవి తెప్పించుకున్నాను. ఇవి అలాగే మన తులసి ఆకులు 2 కలిపి దేవుడికి దండలాగా కడదామని పటానికి వేయడానికి. ఇక్కడ పిండి మాత్రము నేను మొదటి 2 శనివారాలు ఇంట్లోనే చేసుకున్నానండి. బియ్యాన్ని మంచిగా కడిగి ఇలా మిక్సీలో వేసి ఇంట్లోనే చేసుకున్నాను. ఈ శనివారం నాకు పిండి అయిపోయింది, అందుకని ఇలా ప్యాకెట్ కొత్తది తెప్పించుకున్నానండి. ఇంట్లో ఉన్నది వాడట్లేదు. ఇంట్లో ఉన్నది ఎప్పుడు కూడా వస్తువులు వాడట్లేదండి నేనైతే. ఇక్కడ ఈ నువ్వుల నూనె కూడా మామూలుగా బాటిళ్ళల్లో పూజకు వస్తాయి కదా, అవి కాకుండా ఇలా మంచిది తెప్పించుకున్నానండి నేనైతే. మీ ఇష్టము, ఏదైనా వాడచ్చు. నువ్వులు కూడా కొత్తయే తెప్పించుకున్నాను, ఇంట్లో ఉన్నవి వాడట్లేదు. ఇక్కడ 4 రకాల పండ్లు కూడా తెప్పించుకున్నాను కదా నైవేద్యంగా. పొద్దున పూట నాకు ఎక్కువ టైం ఉండట్లేదండి, అందుకనే అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం ఉండట్లేదు. అందుకనే ఓన్లీ 4 పండ్లు ప్రసాదంగా అనుకున్నాను. నువ్వుల చిమ్లి చేస్తాము అనుకొని ఇలా 5 ప్రసాదాలు అవుతాయి పొద్దున అనుకొని, ఆ విధంగా అలా ప్లాన్ చేసుకొని తెప్పించానండి. ఇక్కడ ఇవి 2 కలిపి మాలలాగా కడదాం అనుకుంటున్నాను. అలాగే కట్టి దేవుడికి పటానికి వేస్తానండి. ఇక్కడ తమలపాకులు ఇవన్నీ ఇన్ని రకాల పువ్వులు కావాలండి మనము వ్రతానికి. ఇక్కడ పసుపు కూడా నేను మొదటి శనివారము ఇలా పసుపు పెద్ద ప్యాకెట్ తెప్పించుకున్నానండి. ఇది దీంట్లో తీసి పెట్టుకున్నాను. ఇది దేవుడికి మాత్రమే పెట్టానండి. ఇక్కడ పచ్చకర్పూరంది పెద్దది బాక్స్ ఇలా తెప్పించుకున్నాను. ఇది సగం అయిపోయింది 2 శనివారాలకే. ఇక్కడ గంధం కూడా ఇలా మంచిది తెప్పించుకున్నాను చూడండి. గంధం కూడా ఖచ్చితంగా కావాలి, మంచిది తీసుకోండి. ఇక్కడ వత్తులు, అలాగే ఇవి నూనె, అక్షింతలకి ఇలా బియ్యం తీసుకున్నాను. ఇక్కడ దారంది, ఇది పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరము స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైంది కదా, అందుకని దీంతోనే నేను మామూలుగా ఇంట్లో అయినా కానీ దీంతో ఈ పచ్చకర్పూరంతోనే ఆరతిస్తానండి. మామూలుగా ఇంట్లో పూజకు, రోజు చేసుకునే పూజకైనా కానీ. ఇక్కడ అగరబత్తీలు మనం తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి, అవే వాడుతున్నాను నేనైతే. ఈ సామాగ్రి ముందుగానే ముందు రోజే ఇలా సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్నది మనము
శుక్రవారం రోజు ఇల్లంతా మంచిగా సాయంత్రం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సామాన్లన్నీ తెచ్చి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి పసుపు నీళ్లు చల్లి పెట్టాలి వాటిపైన. చల్లిన తర్వాత నెక్స్ట్ డే మనం శనివారం రోజు ఉదయం అంతా మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కదా, ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసిన తర్వాత అవి తీసుకొని మళ్ళీ అంతా ఒకసారి ఇలా దేవుడి దగ్గర పెట్టి అన్నీ సర్దుకున్నానండి. ఇలా పూజ చేసేసుకోవటమే వ్రతము. చూడండి ఈ విధంగా చేసుకున్నాను. ఓన్లీ ఆ సామాన్లు తెప్పించుకుంటే సరిపోతుందండి. చాలా తక్కువ ఖర్చుతోని అయిపోతుంది. నాకు ఒక 1000-1500 అలా కావచ్చండి. అన్నీ మంచివే వాడాను. మళ్ళీ కొత్తవే తీసుకున్నానండి. ఇంట్లో వాడేటివి అయితే నేను వాడట్లేదండి ప్రతి శనివారం కూడా. ఇక్కడ నాకు పొద్దున నువ్వుల చిమ్లి చేశాను ఈసారి ప్రసాదంగా. అలాగే 4 పండ్లు నైవేద్యంగా పెట్టుకున్నాను కదండి. అందుకని పొద్దున ఎక్కువ టైం లేదని ఇలా చేసుకుందామని, సాయంత్రానికైతే ఏదైనా మన చక్కెర లడ్డూలు అలా చేసుకుందామనేసి సాయంత్రం కోసం అలా ప్లాన్ చేసుకొని పొద్దున ఓన్లీ ఇలా నువ్వుల చిమ్లియే నైవేద్యంగా చేసి పెట్టానండి. ఎక్కువ టైం లేదని ఇలా చేసుకుంటున్నాను. నేను పొద్దున్నే చేసేసుకుంటున్నానండి. 7:30-8 వరకే నాకు పూజ అంతా అయిపోతుంది వ్రతము. చూడండి ఇలా కుంకుమార్చన, పక్కకి మన గణపతి, పసుపు గణపతి, గౌరమ్మ. ఈసారి పిండి దీపాలు ప్రతిసారి నేను 7 పిండి దీపాలు పెట్టుకుంటున్నానండి. ఈసారి ఇలా ప్లేట్లో పెట్టి ఇలా పెట్టుకున్నాను. చాలా అద్భుతంగా అనిపిస్తుందండి నిజంగా. మీరు కూడా ఏదైనా కోరికలు ఉన్నా కానీ, ఇంట్లో ఏదైనా కష్టాలు ఉన్నా కానీ, మీకు మనశ్శాంతి లేకున్నా కానీ, ఇంట్లో నెగిటివ్గా అనిపించినా కానీ, ఈ వ్రతము 7 శనివారాలు కాకున్నా కానీ ఒక్క శనివారం చేసుకొనైనా, ఒక్క పిండి దీపం పెట్టుకొని ఒక్క శనివారం చేసుకొనైనా చూడండి, చాలా పాజిటివ్గా చాలా బాగుంటుందండి. నేను ఇది అనుభవించే మీకు చెప్తున్నాను. చూడండి ఇది సాయంత్రం పూజ. సాయంత్రం పూజకి నేను ఇది చక్కెర లడ్డూలు చేశాను. 7 లడ్డూలు నైవేద్యంగా పెట్టానండి. చక్కెర లడ్డూలు చేసి ఇలా సాయంత్రం నైవేద్యంగా పెట్టుకొని ఇలా పూజ చేసేసుకున్నాను. చాలా అద్భుతంగా అనిపించింది నాకండి. ఇది ఆ రోజే నేను 18 అక్టోబర్ రోజు ధన త్రయోదశి కూడా ఉంది కదా, యమదీపం కూడా పెట్టుకున్నానండి. ఆ రోజు చూపిస్తున్నాను చూడండి. బయట యమదీపం ఇలా అయిపోయిన తర్వాత నైట్ ఇది తీసానండి గుర్తొచ్చి. ఈ వ్రతం చేసుకున్నా కానీ బయట యమదీపం అలాగే కార్తీక దీపం కూడా పెట్టుకోవాలి. మనకు సంవత్సరంలో ఒకసారి ఇది పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి నేనైతే పెట్టుకున్నానండి. ఏమీ కాదు ఈ వ్రతం చేసుకున్నా కానీ అది యమదీపం అలాగే కార్తీక దీపం కూడా పెట్టుకున్నాను. నేను కార్తీక మాసము ప్రతి సంవత్సరం కూడా నాన్ వెజ్ తినకుండా ఆ నెలంతా కూడా నేను ఉదయం సాయంత్రము కార్తీక దీపాలు పెట్టుకుంటాను. అలాగే పూజ చేసుకుంటానండి శివయ్యకి. నేను ప్రతి సంవత్సరం చేస్తాను. అందుకనే నేను ఈ కార్తీక దీపం యమదీపం కూడా ధనత్రయోదశి రోజు నేను చేసుకున్నానండి. ఈ వ్రతం చేసుకున్నా కానీ ఏమి కాదు, అవి కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ వ్రతం ఎలా చేసుకున్నాను అనేది చూపించానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.